నెల 17న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు చంద్రగౌడ్, మన్సూర్, నాయకులు నయీం ఉద్దీన్, సత్యం గౌడ్, భోగశేఖర్, పమ్మల్ల భిక్షపతి, షేక్ హుస్సేన్, మొహమ్మద్, బాల్రెడ్డి, రాంచందర్, ఆంజనేయులు, నర్సింగ్రావు, ఎల్లమయ్య, ప్రవీణ్ కుమార్, నర్సింలు, కిషోర్, వెంకటేష్ గౌడ్, వినయ్, సద్దు, విఠల్, మధుకర్ రెడ్డి, అర్జున్, వీరేందర్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మహావృక్షంలాగా మరి కేసీఆర్ గారు తన జీవితాన్ని పణం పెట్టి మరి తెలంగాణ సాధించడం జరిగింది. మరి తెలంగాణ ప్రదాతగా వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి చల్లని నీడలో ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి రాష్ట్రంలో వారి హయాంలో సాధించినటువంటి రామరాజ్యం మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కేసీఆర్ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చెట్టు ఏ విధంగా అయితే అభివృద్ధి అంటే పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా మరి కేసీఆర్ గారు మన పేరు ప్రఖ్యాతలు కూడా ఆ విధంగా పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కేసీఆర్ గారికి పెద్దలు, గౌరవనీయులు, పూజలు వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.